ఇవాళ జనసేన పార్టీ పండుగ. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆవిర్భావ సభను పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖైన పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు వస్తారన్న అంచనాతో భారీగా పోలీసులు మోహరించారు. సభ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. ఇక చివర్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర, ప్రాధాన్యతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ జనసేన పార్టీ పండుగ. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆవిర్భావ సభను పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖైన పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు వస్తారన్న అంచనాతో భారీగా పోలీసులను మోహరించారు. సభ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. ఇక చివర్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర, ప్రాధాన్యతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే జనసేన 12వ ఆవిర్భావ సభ, జైకేంద్రం విజయోత్సవ సభ ఏదైతే పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహిస్తున్నారో దానికి సర్వసిద్ధమైంది. సర్వాంగ సుందరంగా ద్వారాలు కూడా ఏర్పాటు చేశారు. పచ్చటి మామిడాకులు, అరిటాకులు, అరటికేలలు, కొబ్బరాకులతో కూడా ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి చిన్న దుస్సంఘటన కూడా జరగకుండా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇటు పోలీసులు వినియోగించే డ్రోన్లతో పాటు పార్టీ వినియోగిస్తున్న డ్రోన్లు కూడా కలుపుకుని దాదాపు 150 పైగా డ్రోన్లు ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు వామపక్షాలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆందోళనకు పిలుపునిచ్చే దీన్ని కూడా పురస్కరించుకుని సభకు వచ్చే వారికి ఆటంకం కలగకుండా ఉండేందుకు కాకినాడ శివారు ప్రాంతమైన అచ్చంపేట నుంచి జాతీయ రహదారి ఉన్న కత్తిపూడి వరకు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ రోడ్డు మీద మొత్తం బ్లాక్ చేశారు. ఎలాంటి వాహనం రావడం లేదు. మిగతా వరకు కూడా దూరంగా వాహనాలు ఆపుకుని అక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. 6 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇప్పటికే 16 అంబులెన్సులు రంగంలో సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 35 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మంది ప్రాంగణానికి వచ్చి కూడా ఎండ ఎక్కువగా ఉండడంతో చెట్ల కిందకి చేరిపోతున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు, అదేవిధంగా మజ్జిగ, పండ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లోపల పరిస్థితి చూస్తే మహిళల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది పైన పట్టే విధంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. వాటి పక్కన నిలబడి చూసే అవకాశం కూడా ఉంది. ఏదైతే ఈ జైకేంద్రం సభ ఈ వేదిక ఉందో ఆ వేదికకి సంబంధించి 70,000 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వారు నిలబడి చూసేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది బయట ఉండిపోతారు. ఎందుకంటే ఇది 216 జాతీయ రహదారి చేర్చుంది కాబట్టి బయట నిలబడిన వారికి కనపడడానికి కూడా 8 చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇటు 216 జాతీయ రహదారి, అటు జగ్గంపేటకి సంబంధించి అలా విశాఖపట్నం నుంచి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చే వాళ్ళ కోసం వచ్చే 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా ఎక్కడికెక్కడ భోజనాలు అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సభకు జనం వచ్చినప్పటికీ ఎండకి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా పాస్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఆయా ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా కార్యకర్తలకు పాసులు పంపిణీ చేయడం జరిగింది. దీంతో ఎలాంటి వివాదాలు జరగకుండా కేవలం మీడియా కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఎవరైనా సరే పాస్ చూపించే లోపలికి వెళ్ళాలి. ఆ విధమైన ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయిపోయి పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు వస్తారని చెప్పినప్పటికీ 5 గంటలకు వస్తారు. ఇక్కడే కూడా
ఈ వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక దగ్గర హరిహర వీరమల్లుకు సంబంధించి షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని కొద్దిసేపటి క్రితం పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికోసమే భారీ ఎత్తున బాణసంచ ఏర్పాటు చేశారు. చీకటి పడిన తర్వాత మాత్రమే బాణసంచ వెలుగులు కనపడతాయి కాబట్టి ఆ బాణసంచతో కూడిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అది జరిగిన తర్వాత ఆయన వేదిక మీదకి వస్తారు. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగిస్తారు, గతంలో ఆయన హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి ప్రసంగించడం జరిగింది. ఈ నేపథ్యంలో యువత మహిళలను ఆకర్షించే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందని కూడా మంత్రులు చెప్పడం జరిగింది. పూర్తిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్యే హరిప్రసాద్ మొత్తం బాధ్యతలు తీసుకుని పనిచేస్తున్నారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు తెలంగాణకు చెందిన వివిధ పదవులు నిర్వహిస్తున్నారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనపడుతుంది. భారీ ఎత్తున ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఉదయాన్నే చాలా మంది అక్కడ రావడంతో వారి కోసం అప్పుడే బిర్యానీలు కూడా సిద్ధం చేసి పంపిణీ కూడా ప్రారంభం అయిపోయింది. ఏదైతే సభకు వచ్చే వారికి ఆలస్యం అవుతుందో వారి కోసం జాతీయ రహదారి పైన ఏర్పాట్లు కూడా చేశారు. కొంతమంది నాయకులు ముందుకు వచ్చి ఎవరైతే జెండాలు కట్టుకుని ద్విచక్ర వాహనాలతో వస్తారో వాళ్ళ కోసం ఉచిత పెట్రోల్ కుప్పలు కూడా ఇస్తున్నారు. ఎలాంటి అపశృతులు జరగకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో జనసేన తొలి విజయోత్సవ సభ నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. దాంతో పాటుగా హరిహర వీరమల్లు షూటింగ్ కూడా ఇక్కడ జరగనుంది. సందీప్, సంబశివరావు, అంటే గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదకు పెట్టింది పేరు. అలాంటి గోదావరి జిల్లాలో ఈ సభ నిర్వహిస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఫుడ్ కు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు? మీరు చెప్పినట్లుగానే గోదావరిలో ఆప్యాయత ఫుడ్ పెట్టి చంపేస్తున్న సామెత ఉంది. అందుకోసమే ప్రస్తుతం బిర్యానీతో పాటు 9 రకాల శాకాహార, మాంసాహార వంటకాలు కూడా సిద్ధం చేశారు. ఇది ప్రాంగణం లోపల. ఇంకా బయట అయితే ఏదైతే ఉందో కార్యకర్తలు వాళ్ళ సొంత ఖర్చులతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం కూడా కొన్ని చోట్ల వెజ్ బిర్యానీ, మరికొన్ని చోట్ల చికెన్ బిర్యానీ అందజేయడం జరుగుతుంది. వంటకాలు అయితే ఆకర్షించే విధంగా ఉన్నాయి. మనం స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు ఏదైతే బిర్యానీ తయారైందో బిర్యానీ కోసం చాలా మంది లోపల రావడం జరిగింది. పాస్ ఉన్న వరకు మాత్రమే ఇస్తున్నారు. ఆతిథ్యం మాత్రం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ విజయోత్సవంలో జరిగే ఆతిథ్యాన్ని మర్చిపోకుండా ఉండేలా ఏదైతే సభ ఖచ్చితంగా రికార్డు సృష్టిస్తుందని చెప్తున్నారో అదేవిధంగా ఆతిథ్యం కూడా మర్చిపోకుండా ఉండే విధంగా ఈ ఆతిథ్యం గురించి చెప్పుకునే రీతిలోనే ఇక్కడ వంటకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ సంబశివరావు.